ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కేల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం. కూర్చోండి. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే పెద్ద ప్రాబ్లం అయింది. అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను. ఇందులో మీ అమ్మగారు ఎవరు? చూడు. అడ్రస్ చూడరా. ఇందులో ప్రెసెంట్ అడ్రస్ లేదు, బట్ డెఫినెట్గా ఇండియాలోనే ఉన్నారు. ఈ ఫోటో నేను తీసుకొచ్చా. థ్యాంక్స్. అన్నకి మా అన్నయ్య కొత్త డ్రెస్ కొని పెడతానన్నాడు తెలుసా? అలాగా. అసైన్మెంట్లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు 20 వచ్చాయి. సైన్స్ ప్రాక్టికల్స్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటాను. Cortex, whisper with extra wings. Free, carefree, cool Cortex. Free, whisper with extra wings. Free, carefree. అన్నయ్య ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? బస్లో ఇంటికి తీసుకెళ్ళు. ఎవరు మా చెల్లి మీద ఉక్కు చల్లింది? హీరోలు వచ్చారు. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం వచ్చేది. ఏమైందిరా? అమ్మ ఫోటో కనిపించట్లేదురా. కనిపించట్లేదా? ఎక్కడ పడేసావురా? రేయ్, నేను బస్సులో వెతుకుతాను. బస్సులో మొత్తం వెతికాను రా, ఎక్కడా దొరకలేదు. నా దురదృష్టం ఏంట్రా? అమ్మ దొరికి దూరం అయిపోయింది. చాచా ఊరుకోరా. ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి? ఊరుకో. నీ అమ్మ కాదురా, నా అమ్మ. నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల.
అయిపోయిందమ్మా. అస్య కుమారస్య ఉత్తమగతి ప్రాప్తిరస్తు. అమ్మా, కాశీ నుంచి గంగాజలం తెప్పించాను. ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది. అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా? ఈరోజు అన్న పోయిన రోజు కదమ్మా. అన్నంటే తండ్రితో సమానం. అందుకే గుండు చేయించుకున్నా. అన్న కోసం గంగాజలం తెప్పించాను, జాగ్రత్త. రేయ్, నువ్వు చచ్చావని చెప్పిన 12 ఏళ్లుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాన్రా. ఈసారి చంపటం అంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి, నిన్ను చంపాలి. 2 చావులు జరగాలి. జరుగుతాయి. రే బాసు నీ టపాసు. రండి రండి. హాయ్. కొండే ఎవర్రా ఈ అమ్మాయి? కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి బాబాయ్, మన శివాజీ ఫ్రెండ్ కూడా. నమస్కారం అండి. మావాడు బాగా సీరియస్. నువ్వే కాస్తంత సోషల్ గా మాట్లాడాలి. బాబాయ్ వాళ్ళని కూర్చోబెట్టి కూర్చొని సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో. అబ్బే, నేను అందుకు రాలేదు. ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు? మా అమ్మ. ఏమ్మా ఏమైంది? దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకీ కోసం అర్జీ పెట్టాడు. మా ఆఫీస్ తరపున వాళ్ళని అక్కడికి పంపిస్తాం. బొడ్డోడు అదృష్టవంతుడురా. వయసుకు మించి నానా చాకరీ చేశాడు. ఇంకీడి కష్టాలు తీరిపోయినట్టే. అమ్మా, ఎక్కేనమ్మా చెప్పింది. దండం పెట్టు. దండాలమ్మా. అయ్యో, నా కోసం పానాలు ఇచ్చే మా అన్నాడున్నాడో తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను. ఆసుకి చెప్పి గొప్ప సాయం చేసావమ్మా. అది నా డ్యూటీ. రేపే మీ ప్రయాణం. రెడీగా ఉండండి. అంతా బాగానే ఉంది కానీ మరి ఆ కాట్రాజు పంపించాలి కదరా. అవును బాబాయ్. ఇక్కడే చాకరీ చేసి చావాలి తప్ప ఆడెక్కడ వెళ్ళిస్తాడు? మా కర్మ, మా తలరాత అలా ఉంటే ఎవరేం చేస్తారు? కాట్రాజు నేను ఒప్పిస్తాను. నిజమా? నిజమా తమ్ముడు? నువ్వు ఒప్పిద్దావా? ఒట్టే ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పను. ఒప్పిస్తానమ్మా. ఆడు నా కాళ్ళు నొక్కుతాడు, సమ్మగా ఒళ్ళు పడతాడు. ఆడెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడరా? ఎరా, నువ్వు చేస్తావా? నువ్వు నువ్వు ఎరా, నువ్వు చేస్తావా? అదే ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా? పైన బాగానే నొక్కుతున్నావురా, మరి కింద కాళ్ళ సంగతి ఏంటి? మంచి పట్టుందిరా నీ దగ్గర. నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్గా ఉంచుకునేవాడిని. వాడు పోవచ్చు, మీరు పోండి. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాట ఉందా? నేను బేషుగ్గానే ప్రేమించాను. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో, నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? ఐఎమ్ సుమో, టాటా సుమో.
హే నీళ్ళు where are you man hey నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా we'll go out and we'll do some yeah man నీకోసం 100 రకాల పూలు తెస్తా 1000 రకాల పక్షులు తెస్తా సుమో టాటా సుమో తొక్కలో సోదంతా వద్దు ఓ 50 రూపాయలు కొట్టించు నేనే సెట్ చేస్తా లంచం 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 పిలిస్తే లంచం పలికితే లంచం పేరడుగుతే లంచం ఊరడుగుతే లంచం లవ్ చేయడానికి లంచం లవ్ లెటర్ రాయడానికి లంచం అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది మీలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టడి అప్రదిష్టుడు హే మ్యాన్ గో అండ్ గెట్ మై నీళ్ళు గో 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 ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా నిన్ను నేను చంపేస్తా ఏమంటే అప్రదిష్టుడు గారు చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి అరే డ్రామాచారి నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది నీకు 3 ముక్కల తెల్ల కాగితం దీన్ని నేను బ్రతకనివ్వను అరే సుమో చచ్చిపోతున్నా నా దారి కడ్డు రావద్దు ఒక్కొక్కటి పని అవుట్ అరే డ్రామాచారి ఈ దెబ్బతో ఏమిట్రా చాద్రుతున్నావు అరే సుమో డ్రామాచారి చచ్చాడు సుమో చచ్చాడు ఇప్పుడు అప్రదిష్టు నుంచి నిన్నెవడు కాపాడతాడే వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు ఎక్కడికి అనిల్ సునీల్ టింకు ఎల్లొస్తా బామా ఎల్లొస్తా తాతని సతాయించమాక అట్టాగే లేరా శివాజీ అన్నేడి నీకు బట్టలు కొట్టడానికి వెళ్ళాడ్రా సరే ఎల్లొస్తా రే సూర్యుడు చేయి చాపరా ఏం బాబాయ్ మళ్ళీ దొరికిన 2 పీకుతావే ఏంటి ఎక్కువ మీ అమ్మకి వస్తా బాబాయ్ నా కొట్టు జాగ్రత్తగా చూసుకో రారా సూర్యుడు జీపెక్కు వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి అది నిన్నరా రా ఎక్కు పోనీ అమ్మని తీసుకెళ్ళి మా మావయ్య దగ్గర వదిలేసి నేను వచ్చేస్తానండి ఎరా ఆవు పులి కదా వెళ్ళి మీ అమ్మతో చెప్పుకో నేను రానండి ఊరెళ్తానండి కథలు బాగానే చెప్తున్నాడు రా ఎక్కడి నుంచో దిక్కులేని నా కొడుకుల్లా మీరొస్తే ఆదుకుందెవరు? బాజీరావ్. మీరు బతికితే అతని కోసమే బతకాలి, చస్తే అతని కోసమే చావాలి. నా మా వచ్చాడు, నా మొగుడొచ్చాడు, నా ముండొచ్చింది అని తలోదారి వెళ్ళిపోతే చేతులూపి సాగనంపుతాననుకున్నారా? తాట తీస్తాని అయ్యా. ఎల్లాలని ఆలోచన వచ్చిన ఏ నా కొడుక్కైనా ఇదే గతి. రేయ్, మీ పిల్లలు బతికుండాలంటే ఆడు చచ్చేదాకా అక్కడే నిలబడుండాలా. ఆణ్ణి కాపాడ్డానికి ఎవడైనా ఈ గీత దాటాడో నమస్కారం కమిషనర్ గారు, మీరు చాలా స్ట్రిక్ట్ అండి. మరేందనుకున్నావా, మాది నెల్లూరు కదా. ఒకసారి 1987లో సీఎం కూర్చొని మాట్లాడుకుందాం సార్. ఏడమని ఇల్లా రోడ్డు మార్జిన్ కింద సగం ఇల్లు కూలగొట్టిస్తా. బెత్తర మాటలు మాట్లాడుతుండవే పో. నన్నే కదా వస్తున్నా. నేనే ఊళ్ళా. కమిషనర్ గారి కుర్చీ తీసుకురండి. కూర్చుంటలేవయ్యా పట్టి ఎదవా. కుర్చీ 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 ఇదో రచ్చైపోయినే. కుర్చీ కనపడుతుంటే పట్టిలేపోతుంది ఇక్కడ. ఆ ఛత్రపతి తక్కువ బెత్తర పెట్టాడా? ఛత్రపతి వచ్చేసినాడా?
నో ఎంట్రీ ప్లీజ్. నీలా రౌడీజం, మర్డర్లు, మాఫియాలు చేసి సంపాదించనక్కర్లేదు. నాలా కష్టపడి పైకి రావచ్చని చెప్పడానికే రప్పించా. ఏమన్నా అమ్మను మహారాణిలా చూసుకుంటావా? ముఖం కూడా చూపించలేని స్టేజికి నిన్ను దిగ్గజార్చేసా. అమ్మ పక్కన నేను, అమ్మా అన్న పిలుపుకి ఆమడ దూరంలో నువ్వు. కొడుగ్గా ఇంట్లో నేను, కుక్కలా ఇంటి బయట నువ్వు. ఇక జన్మలో అమ్మ దగ్గరకి చేరలేవు. గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. బాబు జాగ్రత్త, అది నా ప్రాణం. అశోక్, లోపలికి రా. అన్నయ్యకి దండం పెట్టుకో. మా పెద్దబ్బాయి అండి, వాడంటే అశోక్ ప్రాణం. అలాగా? పెద్ద పులిని చంపాలని ఓ గుంటనక్క ప్లానేసి వల్లో ఇరికిస్తే అది తప్పించుకుంది. నిజంగా అయితే పులి బయటకొచ్చాక ఆ గుంటనక్కనేం చేస్తది? పంజాతో ముక్కలు ముక్కలుగా చీల్చేస్తది. అలా జరగలేదే. కోట్లు కాంట్రాక్ట్లు ఇప్పించి ఆ నక్కని రాజుని చేసింది. వాడికి వీడికి లింక్ ఏంటి? వాడే చెప్పాడు కదా కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం అని. ఆ కత్తి బొచ్చు లింక్ ఏంటో నాకు తెల్లారేలోపు తెలియాలి. మీకు అండగా ఉంటాను, నేను మాటిచ్చాను. దానికోసం ప్రాణమైనా ఇస్తా. రాస్ బిహారీయే కాదు, బీహార్ స్టేట్ అంతా వచ్చినా సరే లోపలికి అడుగు పెట్టలేరు. మీరు వెళ్ళి టెండర్లు వేయండి. పదండి. నువ్వే గెలిచావు ఛత్రపతి. నీ దిల్లు చూసి నీ అభిమానిగా మారిపోయాను. ఎంత మారిపోయానో తెలుసా? ఒక కోన్ కిస్కాగాడు నిన్ను ఇంటికి పిలిచి అవమానించాడని తెలిసింది. తట్టుకోలేకపోయాను. చంపేయాలన్నంత కసితో రగిలిపోయాను. అందుకే వాడికి స్పాట్ పెట్టేశాను. అమ్మా కొడుకు ఇద్దరూ కలిసి కాళీమాత గుడికెళ్లారు. సరిగ్గా 11 గంటలకు బాంబు పేలేటట్టు ప్లాన్ చేశాను. అరే సాలే, బీహార్ కా షేర్ వేటాడాలనుకుంటే మాటేసి ఉంటుంది, వెనక్కి పోదు. అరే ఛత్రపతి, కాళీ గుడి అని చెప్పానా? తప్పురా భయ్, రామాద్రి గుడి. ఎరా కనపడ్డారా? హలో. అబ్బా, కాళీ గుడి, రామాద్రి గుడి ఏం పేరులరా, కన్ఫ్యూషన్. అది రంగనాథ స్వామి గుడి. ఇది మాత్రం పక్కా. ఇంకా 5 నిమిషాల టైం ఉంది.
రాస్ బిహారీ. నమస్తే మాజీ. ఇతని కృషి వల్లే టెండర్లన్నీ మనకే దక్కాయి. ఇతను మన శ్రేయోభిలాషి కాదు, నాకు అన్న నీకు పెద్ద కొడుకు లాంటివాడు. ఆశీర్వాద్ దీజీ. చల్లగా ఉండయ్యా. నీకిప్పుడు మళ్ళీ 2 కొడుకులమ్మా. అశోక్ బిహారీ కన్స్ట్రక్షన్స్ ఇక నంబర్ 1 కంపెనీ అయిపోతుందమ్మా. సంతోషంగా ఉంది బాబు. మీ వల్ల మరో 10 మంది బతకాలి. ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవద్దు. నైనే మాజీ, ఆ భయం లేదు. కత్తి లాంటి నా తమ్ముడు, కవచల్లా మీరు నా పక్కనుంటే నన్ను ఎదిరించే దమ్ ఎవడుకుంటుంది చెప్పండి మాజీ. ఓ ఛత్రపతి, ఏంటి ఇలా వచ్చావు? సొంత ఇల్లు ప్రాపర్టీ కష్టపడి సంపాదించుకున్నావు, చాలు కదా. రాస్ బిహారీతో చేతులు కలపడం ఎందుకు? ఏ నువ్వు చేతులు కట్టుకోవాల్సి వస్తుందా? అయితే నాకేంటి? నా గురించి కాదు, జనం గురించి. ఇప్పుడిప్పుడే వాళ్ళు సుఖపడుతున్నారు, మళ్ళీ వాడు వస్తే చావని. ఆ జనంలో నేను లేనే. నీకు వాడి సంగతి తెలియదు. అమ్మని అడ్డం పెట్టుకుని నిన్ను ఆడిస్తాడు. నువ్వు కనుక ఎదురు తిరిగితే అమ్మ ప్రాణాలకే ప్రమాదం. అమ్మని చంపేస్తాడు రా. చంపని, చచ్చేది మా అమ్మ, నీ అమ్మ కాదు. అమ్మ సుఖంగా ఉన్నంత వరకే నీ డ్రామాలు. తేడాలు జరిగి అమ్మకేమన్నా అయితే అమ్మని తీసురండి రా. ఎలక్ట్రిక్ మెష్ లేయించు, కావాల్సిన ఏర్పాట్లు చూడు. 24 hours సెక్యూరిటీ ఉండాలి. విన్సెంట్, సెంటర్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ తీసుకున్నా. నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నాకు లోకల్ ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, సెంట్రల్ మినిస్టర్ తెలుసు, గవర్నర్ తెలుసు. నాకు ఇదొక్కటే తెలుసు. అమ్మకి ఏ లోటు రాకుండా చూసుకోండి. ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి. మళ్ళీ రాస్ ఏమనుకోకపోతే మిమ్మల్ని అడగొచ్చా బాబు? బలవంతంగా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? వాడు మీకంటే ఎదిగిపోవడం ఇష్టం లేకపోతే మా ఆస్తి మొత్తం తీసేసుకోండి. వాడిని వదిలేయండి బాబు. ఏదో తీరాల నుంచి ఇక్కడికి వచ్చాం. వాడిక్కడ ఉండడమే కుదరదనుకుంటే జన్మలో మీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాం. బాబు, భగవంతుడు నాకు బిడ్డను దూరం చేశాడు. ఆ బాధను దిగమింగడానికే నా శక్తి చాలటం లేదు. ఉన్న ఆ ఒక్కడిని మీరు దూరం చేస్తే తట్టుకుని బ్రతికి ఓపిక నాకు లేదయ్యా. వాడినేం చెయ్యొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. భోజనం ఏర్పాట్లు చూడు. భోజనం శివ, వచ్చిన దగ్గర నుంచి ఎంత చెప్పినా అమ్మ అన్నం తింటలేదురా. మహారాణిలో చూసుకోవాల్సిన అమ్మని ఇలా వస్తువులతో. శివ, తోస్తావేంట్రా నీ జిమ్మడా, నిన్ను చంపే. మీరెక్కడున్నారేంటమ్మా? నా సంగతి సరే గాని నువ్విక్కడికి వచ్చావేంటి? ఈ ఛత్రపతి నా అప్పడాల కొట్టుని కబ్జా చేయాలని ప్లాన్ చేశాడమ్మా. నేను ఒప్పుకోలేదని ఈడ్చుకొచ్చి 3 రోజుల నుంచి తిండి లేకుండా చేశాడమ్మా. ఆకలి. అయ్యో బాబు,
అన్నీ ఇక్కడే ఉన్నాయి, తినమ్మా. అమ్మో, వీళ్ళని నమ్మడానికి లేదమ్మా. చస్తే ఓ గొడవ వదిలిపోతుందని వాటిల్లో విషయం కలిపి ఉంటారు. వాళ్ళేం కలపలేదమ్మా, తిను. నేను తిన్ను. నీదంతా పిచ్చి అనుమానం. నేను తిని చూపిస్తాను చూడు. ఏం కాలేదు కదమ్మా, బాగానే ఉంది, తిను. ఆ సాంబార్లో కలిపారేమో. గోంగూర, దీంట్లోనూ ఏం లేదమ్మా. పొట్లకాయ కూర, ఉలవచారు, ఆకాయ, పెరుగు. అది లేకపోతే ముద్ద దిగదు. పాయసం చాలా. ఈ ఛత్రపతి అమ్మ కడుపు సల్లగుండా. శత్రువైనా ఏం భోజనం పెట్టాడమ్మా. నీ మాటల్లో పడి నేను కడుపు నిండా తినేశాను. ఈ పద్ధతే కరెక్ట్ అండి. మనం భయపెడితే వాళ్ళు తెగ బెదిరించేస్తారు. శుభ్రంగా 3 పూట్ల మెక్కేసి కూర్చుందాం. మనల్ని మేపలేక వాళ్లే వదిలేస్తారు. ఏమంటారు? పర్వాలేదు, ఇవ్వండి. పస్తులున్న నా తల్లి చేత అన్నం తినిపించా. ఇంత గొప్ప సహాయం చేసినందుకు నీకేం కావాలి అని అడగబోతున్నావు కదా? అడుగు. గొప్పన పొగ వదులుతూ నోట్లో బీడి. అయ్యలారా, అమ్మలారా, నా విద్య మీకు నచ్చితే ఓ అమ్మ ఒక పావుల, ఓ అయ్య ఒక అర్ధ, ఓ మహారాజు ఒక రూపాయి ఇవ్వండి. ఈ దిక్కుమాలిన సంతరంతా నేనే పోషించాలి. మహారాజా 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 మహారాజా. మా అత్తగారి ఫ్యామిలీలో ఎవరి పోలికలు? ఈ పర్సనాలిటీ మాది కాదే. ఈడెవడు? అడుగు ముందుకేస్తే బిల్డింగ్ తో సహా లేచిపోతారు. చావుకు తెగించి వచ్చాను, ఒక్కడిని కూడా బతుకునేవు. బటన్ నొక్కితే మొత్తం స్మాష్. దించండి కార్లు, దించండి, దించండి. నిలవండి రా మీ ఛత్రపతి గారిని, నేను మాట్లాడతాను. రాడే రా, చావంటే మీ బాస్కి తాక్కున్నాడు వాడు. ఛత్రపతి రా, రా ఛత్రపతి, నీకోసరా నేను. అసలు పై వరకు ఎలా రానిచ్చారు అనుకోకుండా. ఒక్కొక్కళ్ళు ఒక్కో పక్కలండి. వాడు ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటడానికి వీల్లేదు. మీ ప్రాణాలు అడ్డేసైనా సరే ఛత్రపతి నుంచి అమ్మని కాపాడాలి. అలాగేనా? వెళ్ళండి బాజీ. వెళ్ళమ్మా. రండి. అలాగే. థ్యాంక్ యూ బ్రదర్, సమయానికి సేవ్ చేసావు. ఫ్యాక్టరీ అన్ని మూలలా కవర్ చేయండి రా. వాడు ఎట్టొచ్చినా ఏసేయండి. వెళ్ళండి. గుంటనక్కలా దెబ్బతీస్తున్నాడు. గుంట నక్కలా కాదు, పులి. వేటాడై పులిలా మాటేసి కొడుతున్నాడు. అడవిలో పులిని పట్టుకోవాలంటే మేక గొంతు కోసి ఎరేయాలి. ఆ నెత్తురు వాసనకి పులి మాటొదిలి బయటకు వస్తుంది. అప్పుడు గుంటేసి కొడితే గుంటికాయ పగిలిపోవాలి. అది అలా అలా చంపాలి. కానీ ఎరేది? అదే మేకేది? నువ్వేరా
ఆ మేకవి. రాస్ బిహారీ ఏంటిది? మనం బ్రదర్స్ కదా. నా అమ్మకు పుట్టావు మరి బోడిగాడివి. నువ్వెంతరా అర్ధనాగాడివి. ఆ ఛత్రపతి గాడు నీకు కాంట్రాక్ట్లు ఇప్పించి కోటీశ్వరుణ్ణి చేశాడు. వాడి వీక్నెస్ ఏంటా అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడింది మీ అన్నతమ్ముల బంధం. లేకపోతే మీరెందుకురా నాకు? నువ్వు అవతార పురుషుడువా? మీ అమ్మ ఓ కంచి కామాక్ష. చాలా ఇప్పుడొస్తాడు రా వాడు. ఏసేంట్రా వాడిని. నా బిడ్డను చంపేస్తున్నట్టున్నాడు. నేనేమైపోయినా పర్వాలేదు, వెళ్ళి నా బిడ్డను కాపాడండి అయ్యా. మీరు కూర్చోండమ్మా. రారా. అశోక్, నీకేం కాలేదు కదా? నీకేం అన్యాయం చేసావయ్యా? నా బిడ్డను ఎందుకు ఇలా వెంటాడి మరీ చంపాలనుకుంటున్నావు? ఇది నా శివది. 12 ఏళ్ల క్రితం నా బిడ్డ మెళ్ళో నేనేసిందండిది. ఇది నీకెలా వచ్చింది? చెప్పు, దొరికిందా? దొంగతనం చేసావా? అబద్ధం ఆడుతున్నా. దొంగతనం చేసావు కదూ?
ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పునమ్మా. శివ, ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. శివ, నాన్న, అయ్యో ఎంత తప్పు చేశాను. నా చేతులతోనే నిన్ను చంపుకున్నాను. నువ్వు బ్రతికుండగానే నీకు పిండం పెట్టాను. నీ చావు కొరతో శాపం పెట్టాను రా పాపిష్టిదాన్ని. లేనన్నా, లే, నువ్వు బ్రతకాలి. లేకపోతే అమ్మ అన్న పిలిపి చచ్చిపోతుందిరా. లేనన్నా. నిద్ర వస్తుందమ్మా, ఒక్కసారి నీ ఒళ్ళో పడుకుంటాను. తప్పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలేయకు. చచ్చి పుడతా నాయన బిడ్డగా నీ కడుపున. జరగని జరగదు, తల్లిసురు నీకు తప్పదు. నాశనం అయిపోతావు. నమ్మరా అమ్మని, నీ మీద ఒట్టు. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. ఛత్రపతి, నువ్వేం ఛత్రపతివిరా? లీడర్ అంటే ఇలా ఇలా ఉండాలి. రాస్ బిహారీ, బీహార్ కాష్. ఇప్పుడే వదిలే, ఒక్క దెబ్బతో చంపేస్తా. ఇంకా లేట్ అయితే కొరివి పెట్టడానికి నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగలదు. నన్ను చంపుతావురా? దెబ్బతో చంపుతావా? నా బాడీని ముక్కలు చేస్తావా? అప్పుడే అయిపోయిందా? లేచే ఓపికే లేదా? పోనీ మీ అమ్మని కొడితే లేస్తావా? ప్రళయ రథ ఛత్రపతి మధ్యంతిన సముజ్జద్దిన ధని ఛత్రపతి తకిట నట ఛత్రపతి ఉర్వీవాయ సంభావ్యవర స్వచ్ఛంద గుణధీ.
రండి రండి టైం అయిపోతుంది పెళ్లి చూపులకు కూడా లేట్గా వెళ్తే ఎలా? సత్తన్న అబ్బాయి సంగతి మీకు తెలుసు. అమ్మాయి వాడికి అన్ని విధాలా తగిందనుకుంటేనే బయలుదేరదాం. అమ్మా నీకు ఎలాంటి కోడలు కావాలో నాకు తెలియదా? బాబాయ్ నీళ్ళలో అల్లరి పిల్ల అయితే నేను ఒప్పుకోను, నాకు అస్సలు కుదరదు. అబ్బే ఆ పిల్లకి ఈ పిల్లకి అసలు పోలికే లేదు. ఒక్కసారి చూసారంటే వద్దని పొరపాట్లు కూడా అనరు. పదండి. నాకంటే బాగుంటుందా? ఏంటిదంతా? పెళ్లి చూపులు. ఎవరి ప్లాన్ ఇది? అమ్మదే. అంటే అమ్మ చెప్తే కొంగు పట్టుకుని వెనకాల వెళ్ళిపోతావా? అయ్యో ఏంటమ్మా ఇది? పెళ్లి చూపులు పెద్దోడికి కాదు చిన్నోడికి. అలాగా? అరే అమ్మారు సిగ్గుపడుతుందిరా. Please like, share, subscribe and hit the bell icon.